భారతదేశ సంస్కృతిలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చిన్నదో పెద్దదో మన తాహతకు తగ్గట్టు ఒక పట్టు చీరో ఒక పట్టు పంచో లేదంటే పట్టు లంగా ఓనియో కొనుక్కుంటాం. అంతేకాదు పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా నెంబర్ 1 స్థానంలో ఉంటే వినియోగంలో మాత్రం భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పట్టుని చైనా ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి 80,000 టన్నుల వరకు పట్టును ఉత్పత్తి చేస్తుంది. అదే భారతదేశం 2వ ప్లేస్లో ఉంది. భారతదేశం ప్రతి సంవత్సరం 40,000 టన్నుల వరకు పట్టును ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ 40,000 టన్నుల వరకు పూర్తిగా భారతదేశమే వినియోగించుకుంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తి అయ్యే పట్టులో 40% భారతదేశమే ఉపయోగించుకుంటుంది. మిగతా 60%లో 30% చైనా, అట్లాగే నెక్స్ట్ అమెరికా, ఆ తర్వాత ఇటలీ, తర్వాత జపాన్ లాంటి దేశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మన సంప్రదాయంలో పట్టు వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పట్టు వినియోగం వెనక, ఈ పట్టు ఉత్పత్తి వెనక ఒక దారుణమైన చేదు నిజం ఉంది. అదేంటంటే పట్టు పురుగుల హింస. ఒక పట్టు చీర నేయడానికి కావలసిన దారం తీయడానికి దగ్గర 20,000 వరకు పట్టు పురుగుల్ని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి చంపాల్సి వస్తుంది. ఒక పట్టు పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ముందు తన నోటి నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఆ ద్రవం నెమ్మదిగా చల్లబడుతున్న కొద్దీ ఒక దారంలా మారుతుంది. ఈ ద్రవాన్ని పురుగు తన చుట్టూ తాను తిప్పుకుంటూ ఒక పట్టుగూడు తయారు చేస్తుంది. ఈ పట్టుగూడులో నుంచి ఎప్పుడైతే ఆ పురుగు సీతాకోక చిలుకగా మారి బయటికి వస్తుందో దానికి ఒక రంధ్రం పెట్టుకొని వస్తుంది. ఇట్లా రంధ్రం పెట్టుకొని వస్తే ఆ పట్టుగూడు ముక్కలైపోద్ది. కాబట్టి ఆ రంధ్రం లోపల ఆ పట్టు పురుగు ఉన్నప్పుడే మనోళ్ళు వాటిని తీసుకెళ్లి వేడి నీళ్ళల్లో వేస్తారు. దాంతో లోపల ఉన్న పట్టు పురుగు చచ్చిపోద్ది. ఆ తర్వాత దారాన్ని రీలింగ్ చేస్తారు. ఇట్లా ఒక పట్టుగూడు నుంచి 600 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు కంటిన్యూస్గా ఒకటే దారం వస్తుంది. పట్టు అంత నునుపుగా, అంత షైనీగా ఉండడానికి కారణం ఇదే. ఇందులో జాయింట్స్, స్పిన్నింగ్ అనేది ఉండదు. ఈ స్పిన్నింగ్ అనేది లేకపోవడం వల్ల కంటిన్యూస్గా ఒకటే దారం ఉంటుంది. అదే దానిలోని ఆ మృదుత్వానికి, ఆ స్మూత్నెస్కి కారణం. ఇట్లా ఒక 15,000 నుంచి 20,000 పురుగుల్ని చంపి ఆ పట్టుగుళ్ళని కలెక్ట్ చేసి దారం తీసి రంగులద్ది ఒక వస్త్రం తయారు చేస్తే అదొక చీరగా మారుతుంది. ఒక దోవతి అంటే పురుషులు కట్టుకునే దోవతి గనక తయారు కావాలంటే 10 నుంచి 12,000 వరకు పట్టు పురుగులు చచ్చిపోవాలి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇంతకంటే జీవహింస మరొకటి ఉండదు. కానీ పట్టు చీరలు కట్టుకునే వాళ్ళకి, పట్టు దోవతులు కట్టుకునే వాళ్ళందరికీ ఈ నిజం తెలవకపోవచ్చు. అంతేకాదు ఈ పట్టు చీరల్ని మనం ఎంతో పవిత్రంగా కూడా భావిస్తుంటాం. ఇట్లాంటి హింస వల్ల వచ్చిన వస్త్రాన్ని తీసుకెళ్లి దేవులకు గట్టి అహింస పేరుతో ప్రవచనాలు చెప్తుంటారు కొద్దిమంది. అది వేరే విషయం అనుకోండి. సరే, ఇట్లాంటి టైంలో ఒడిషా గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్రయత్నం మాత్రం చాలా మెచ్చుకోదగ్గ ప్రయత్నం. అదేంటంటే పట్టు పురుగుల్ని చంపకుండా పట్టుదారాన్ని తయారు చేయడం. ప్రస్తుతం ఒడిషా గవర్నమెంట్ ఈ టెక్నిక్ని ఒడిశాలో ఉన్న పట్టు రైతులందరికీ పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఒడిశాలోని 14 జిల్లాలకి ఈ టెక్నిక్ని విస్తరించింది. ఇట్లా వచ్చిన సిల్క్కి కరుణా సిల్క్ అని పేరు పెట్టిర్రు. ఎందుకు కరుణా సిల్క్ అని పేరు పెట్టిర్రంటే ఆ పట్టు పురుగుల పట్ల కరుణ చూపించి తద్వారా తీసిన పట్టు కాబట్టి కరుణా సిల్క్ అని పేరు పెట్టిర్రు. అయితే మరి ఎట్లా పట్టుదారం తీసుడు ఎట్లా? ఎందుకంటే పట్టు పురుగు ఆ గూడు నుంచి బయటకు వస్తే ఆ గూడు ముక్కలు అయిపోద్ది అనుకున్నాం. మరి అట్లాంటి టైంలో దారం ముక్కలు అయిపోయినప్పుడు ఆ దారాన్ని ఎట్లా తీస్తారు? ఇది చాలా మందికి వచ్చే డౌట్. ఈ కరుణా సిల్క్ పద్ధతిలో ఈ పట్టు పురుగు ప్యూపా దశ దాటి, ప్యూపా అంటే పట్టు గూడు ఉంటుంది కదా, దాన్నే ప్యూపా దశ అంటాం. ఆ ప్యూపా దశ దాటి రెక్కల పురుగుగా మారి బయటికి వచ్చిన దాకా వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ముక్కలైపోయిన పట్టుగూళ్ళు ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ వేడి నీళ్ళల్లో వేసి ఒక తుక్కు కింద తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ తుక్కుని రీలింగ్ చేస్తూ దారాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత బయటికి వచ్చిన పట్టు పురుగులు గుడ్లు పెట్టి చచ్చిపోతాయి. మళ్ళీ ఆ గుడ్లని పొదిగిస్తే లార్వా వస్తుంది. లార్వా తర్వాత పట్టు పురుగు అవుతుంది. ఆ పట్టు పురుగు మళ్ళీ తన చుట్టూ గూడు నల్లుకొని ప్యూపా దశకు వస్తుంది. ప్యూపా తర్వాత ప్యూపా పగలగొట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ రెక్కల పురుగు అవుద్ది. సో ఇది ఒక సైకిల్. పట్టుగూడిని పురుగు పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ గూళ్ళన్నింటినీ ఒక ఫైబర్లా తయారు చేసి ఆ ఫైబర్ నుంచి స్పిన్నింగ్ చేసి తర్వాత రీలింగ్ చేస్తారు. అంటే పట్టుగూడు అంటే ఒక పురుగును చంపి గనక ఒక పట్టుగూడు నుంచి దారం తీస్తే ఆల్మోస్ట్ 600 నుంచి 900 మీటర్ల పొడవైన దారం వస్తుంది అనుకున్నాం కదా. కానీ ఈ పట్టు పురుగు ఆ పట్టుగూడిని చీల్చుకొని బయటకు రావడం వల్ల 10 మీటర్ల చొప్పున ఒక 1000 దారాలు వస్తాయి. ఈ దారాలన్నింటినీ ఒక ప్రత్యేకమైన మిషన్లో వేసి స్పిన్నింగ్ చేస్తూ ఒక తాళ్లా పేనుకుంటూ వెళ్తే కరుణా సిల్క్ పట్టుదారం అనేది రెడీ అవుతుంది అనమాట. కాకపోతే ఇట్లా ఈ కరుణా సిల్క్ పద్ధతి ద్వారా వచ్చే పట్టుదారం మామూలు సంప్రదాయక విధానంలో తీసే పట్టుదారం కంటే కొంచెం రఫ్గా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది, టెక్స్చర్ కూడా అంత స్మూత్గా ఉండదు. అంతేకాదు పట్టుగూళ్ళ నుంచి సంప్రదాయక విధానంలో దారం తీయాలంటే డైరెక్ట్ పట్టుగూళ్ళను వేడి నీళ్ళల్లో వేసి రీలింగ్ చేస్తే సరిపోద్ది. కానీ ఈ కరుణా సిల్క్ విధానంలో పట్టుగూళ్ళు విరిగిపోయిన తర్వాత వాటిని ముందు ఫైబర్గా మార్చి ఆ తర్వాత దాన్ని స్పిన్నింగ్ చేసి ఆ తర్వాత రీలింగ్ చేయాలి. సో ఇట్లా ఖర్చు పెరిగిపోద్ది. అంతేకాదు సంప్రదాయక విధానంలో ఒక పట్టుగూడు నుంచి ఆల్మోస్ట్ 900 మీటర్ల పొడవైన దారం వస్తే ఈ కరుణా సిల్క్ విధానంలో
500 నుంచి 600 మీటర్లకు మించి దారం రాదు. ఎందుకంటే స్పిన్నింగ్ చేయాలి, ఒక దారాన్ని అతికించుకుంటూ స్పిన్నింగ్ చేస్తూ వెళ్ళాలి కదా. సో దీనివల్ల పొడవు అనేది తగ్గుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఆటోమేటిక్గా రేట్ అనేది పెరిగిపోతుంది. సాధారణంగా ఒక పట్టు చీర తయారు చేయడానికి ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, 15,000 నుంచి 20,000 గూళ్ళు అవసరమవుతాయి. కానీ ఈ విధానంలోకి వచ్చేసరికి ఇంతకి డబుల్ పట్టు గూళ్ళు అవసరం అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం పట్టు పురుగు చనిపోదు. ఇదే కరుణా సిల్క్ ప్రత్యేకత. ఇక్కడ హింస అనేది నివారించబడుతుంది, క్రూయాలిటీ అనేది పోతుంది. రేట్ ఎక్కువైనప్పటికీ చాలా మంది దీన్ని కొనడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.